guys. Hi. Welcome back to YouTube channel Nagalakshmi Vlogs. Hi everyone. Hi. ఈరోజు మనం దేనికి వచ్చాం? అవును, పొలానికి ముందు పడడానికి వచ్చాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇంకా మా వారైతే నన్ను పిల్లల్ని నా పొలం దగ్గర దించేసి మా అత్తయ్యని ఎక్కించుకొద్దామని మళ్ళీ ఇంటికైతే వెళ్ళారనమాట. ఇంకా లోపల నేను మా పిల్లలమైతే వీడియోస్ ఫొటోస్ అవి అయితే దిగాము. ఇంకా మా పిల్లలైతే స్పెట్స్ పెట్టుకొని వస్తామని చెప్పేసి పొలానికి స్పెట్స్ అవి పెట్టుకొని వచ్చారనమాట. నేను మా షెన్ను అలా ఫొటోస్, అలాగే మా శశి షెన్ను ఇద్దరు కూడా ఫొటోస్ అయితే కొంచెం దిగారనమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. ఇంకా ఇలా ఫొటోస్ అవన్నీ దిగే లోపల మా వారును మా అత్తయ్య అయితే వచ్చేసారు. ఇక మా అత్తయ్య మా వారు వచ్చేసినాక మా వారైతే ట్యాంకీ కడుగుదామని చెప్పేసి ఇట్లా నీటి గుంటలు అయితే వాటర్ అనేది తీసుకొస్తున్నారు. ఇంకా ఈ నీటి గుంట వచ్చేసి గవర్నమెంట్ రూల్ పెట్టింది కదండి, ప్రతి 5 ఎకరాలకు ఒక చోట నీటి గుంట అనేది ఏర్పాటు చేయాలని. ఇంకా ఆ గుంటలోనే మా వారు అనేది వాటర్ అనేది తీసుకొచ్చి ట్యాంకీ అనేది అయితే కడుగుతున్నారు. మా వారైతే ఇక ఇట్లా ట్యాంకీలో వాటర్ పోస్తుంటే మా శిష్యులు అలానే చూస్తున్నాడు, మా నాన్న ఏం చేస్తున్నాడా అని. ఇంకా అంతలోకి వాళ్ళ నాన్న ట్యాంకీ స్టార్ట్ చేసేటప్పటికి మా శశి నరసింహ అయితే ఎడంగా వెళ్ళిపోయాడు. ఇంకా శశి షెన్ను దూరం నుంచి చూస్తూ ఉన్నారనమాట వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడా అని. ఇంకా మా వారైతే ఇలా ట్యాంకీ అనేది కడిగేశారనమాట. ఇంకా ఈ విధంగా ట్యాంకీ అనేది కడిగేసినాక మా వారు, నేను, మా పిల్లల మేమంతా అయితే మా పొలం దగ్గరికి వెళ్తున్నాం. మా వారేమో ట్యాంకీ తగిలించుకొని వెళ్తుంటే నేనేమో మా చిన్నోడిని శశి నరసింహని ఎత్తుకొని వెళ్తున్నాను. ఇంకా నా వెనకాలైతే మళ్ళీ మా అత్తయ్యను మా షెన్ను వస్తున్నారనమాట. మా షెన్ను అయితే ఆగమ్మ నేను వస్తానని చెప్పేసి పొలంలోనే పరిగెత్తుకుంటూ వస్తాడనమాట నా వెనకమాల. ఇంకా ఇలా మా పొలం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా మా వారైతే నిన్నే కొంచెం వాటర్ అనేవి పట్టారు పొలంలో డ్రమ్లో. ఇంకా మా వారైతే ఆ వాటర్ తీసుకొని పొలానికైతే మందులు అవన్నీ కలుపుతున్నారండి. నాకైతే ఈ మందులు ఏంటో కూడా తెలియదండి. కాకపోతే మా వారిని అడిగితే మా వారు చెప్పారు దేనికప్పై మనం మందు పడుతుంది అంటే మనం పురుగును, అలాగే జింకు లోపాలకి, ఇంకా మొక్క పెరుగుదలకు అనేది ఏవో చెప్పారండి. మేమైతే మాత్రం ఇంకా సండేనే కదా కొంచెం సేపు పిల్లలు పొలాలు అవి చూస్తారులే, అలాగే వీడియో కూడా తీయొచ్చులే అని చెప్పేసి మా పిల్లం నేను అయితే మా అత్తయ్యతోనూ మా వారితో పాటు కలిసి పొలానికి అయితే వచ్చామండి. ఇంకా మా షెన్ను అయితే ఇందాక బకెట్ తీసుకొని చేపలు పడదాం అనుకుంటూ వెళ్ళాడు. మా షెన్నుకైతే ఇంకా చేపలు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా మా వాడి కోసం అయితే మేము చేపలని పెంచుకుందాం అది ఇది అని అనుకున్నాం. కానీ చేపలని పెంచుకోవడం అనేది అందరికీ కూడా అచ్చుబాటులో ఉండదంట కదండి. అందుకని చెప్పేసి మేము కూడా ఇక చేపలను అనేది అయితే పెంచుకోవట్లేదు అనమాట. మాకైతే అచ్చుబాటు లేదని. ఇంకా మా పిల్లలు ఏడిస్తే కనుక మా వారైతే ఒక చేప అలా తెస్తారు. ఇక దాంతోనే మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఈ విధంగా అయితే మా షెన్నుకి చేపలు అంటే చాలా ఇష్టం అండి. ఇక ఎప్పుడు చూడు చేపలు చేపలతో ఆడుకుందాం అంటూ ఉంటాడు. ఇక్కడ కూడా ఇక అదే మాట అంటున్నాడు, చేపలు పట్టుకుందామని. ఇంకా వెళ్దాం రా నాయనమ్మ అంటున్నాడు. ఇందాక నీటి గుంట చూసాం కదా, ఆ నీటి గుంట దగ్గరికి వెళ్ళి చేపలు పడదామని అంటున్నాడు. ఇంక ఇక్కడైతే మా వారు వచ్చేసామో 2 ఎకరాలన్నర కంటే అండి ఆ మందుదంతా కూడా కలిపింది. మందు కూడా అంటే ట్యాంకీకి వచ్చి క్వాంటిటీ అంటే ఒక్కొక్క మతాదు చొప్పున ఉంటుందంట కండి, ఒక డబ్బాన్నర చొప్పున అలా ట్యాంకీకి వచ్చి మతాదు ప్రకారం మా వారైతే మందు అనేది కలుపుకొని మందు అయితే పడతారు. ఇంకా ఈ మందు కలిపేటప్పుడు అలాగే ఒక ట్యాంకీ మందు పట్టేంతసేపు కూడా మా పిల్లలు కూడా మా దగ్గరే ఉన్నారు, ఇక్కడే మా అత్తయ్యను మా పిల్లలు. ఇంకా అలా ఒక ట్యాంకీ అది పట్టేటప్పుడు ఇంకా పిల్లలను మా అత్తయ్య అయితే ఇక వెళ్ళిపోయారనమాట. కట్ట మీద కంటే ఇందాక నీటిగా ఉంటుంది కదా అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా మా అత్తయ్య అయితే ఆ పిల్లలు అది ఆడుకుంటూ ఉంటుంటే వాళ్ళని చూస్తే ఇంకా అక్కడే ఉంది మా అత్తయ్య కూడా. ఇంకా వెళ్ళేటప్పుడు నా చిన్ని కూడా తీసుకెళ్లారనమాట చేపలు పడదామని. ఇంకా అదొక ఆటలాగా వెళ్ళారనమాట. నా చిన్ని తీసుకొని ఎదుగుండి బయలుదేరారు. చిన్ని తీసుకొని మా పిల్లలిద్దరూ మా అత్తయ్య అయితే ఇక నీటి కుంట దగ్గరికి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా మరి మా అత్తయ్యని ఎన్ని ఆటలు ఆడిచ్చారో ఏం చేశారో మాకైతే తెలీదు. నేనైతే ఇక మా వారితో పాటు పొలంలోనే ఉన్నాను. మా వారైతే ఇదిగోండి ఇలా పొలానికి మందు పడుతున్నారు. చూడండి, నేను జూమ్ చేస్తాను, చాలా దూరాన్ని ఉన్నారు.
ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. ఇంకా మా వారైతే ఇక్కడ మందు పడడానికి వెళ్ళిపోయారండి. ఇంకా మేమైతే ఈరోజు జొన్నకి మందు పడుతున్నామండి. ఈ జొన్న కూడా మొత్తం కూడా 2 ఎకరాల నారకండి. ఇంకా మా వారైతే ఇలా ట్యాంక్కి మందు అనేది పట్టేసేసి ఇక నా దగ్గరికి అయితే వస్తారండి. నా దగ్గరికి వచ్చే లోపల నేనైతే ఇందాక డ్రమ్లో వాటర్ చూపించాను కదండి, ఆ వాటర్ని ఇలా బకెట్లో కాను కడవలోకి తోడు అనేది ఇంక ఈ విధంగా అయితే నేను నీళ్ళు అనేవి తోడుంచుతాను. ఇంకా మా వారైతే వచ్చేసి నీళ్ళను అలాగే మందు కూడా మళ్ళీ ట్యాంక్లోకి వేసుకొని మళ్ళీ మందు పట్టడానికి అయితే వెళ్ళిపోతారండి. నేను ఇందాకే చెప్పాను కదా 2 ఎకరాల నారని. మొత్తం ఈ 2 ఎకరాల నార కూడా ఒకటే పిట్ కాదండి, 3 పిట్లు అనమాట. ఈ 2 ఎకరాల నార కూడా మేము జొన్న అనేది వేసాము. కాకపోతే ఈ 3 చేలు అనేవి పక్క పక్కనే ఉంటాయి. 3 కూడా ఒకేసారి వేసామన్నమాట పంట అనేది వేసేటప్పుడు కూడా. ఇక అందుకని ఒకేసారి మందు అనేది కూడా పడుతున్నాము. 3 చేలకి ఒకటే మందని. ఇంకా అందుకని మా వారు మందు అనేది 3 చేలకు ఒకేసారి కలిపేశారనమాట, అంటే 2 ఎకరాల నారకి. ఇంకా ఈ విధంగా అయితే సండే మార్నింగ్ మా చేల దగ్గర అయితే పొలాలకు మందు అనేది పడుతున్నాము. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. ఈ విధంగా అయితే మేము చేనికి మందు పడుతూ ఉండగా డ్రమ్లో వాటర్ అయితే అయిపోయినాయండి. ఇంకా డ్రమ్లో వాటర్ అయిపోగానే మా వారైతే ఇంజిన్ వదిలి మళ్ళీ వాటర్ డ్రమ్ నిండా పట్టారు. వాటర్ అనేది పట్టేసేసి మళ్ళీ మందు పట్టడానికి అయితే వెళ్ళిపోయారండి. మా వారైతే ఇంకా ఈ విధంగా మందు పడుతూ ఉంటే మా పిల్లలను మా అత్తయ్య అయితే కట్ట మీదకి వెళ్ళారండి. ఇందాక చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడే ఉంటారనమాట. నాకు చాలా దూరాన, అంటే ఇందాక మనం నీటుకుంటున్నాం కదండి, అక్కడ ఆడుకుంటూ ఉంటారనమాట మా పిల్లలిద్దరను. మా అత్తయ్య మా పిల్లలిద్దరిని చూస్తూ ఉంటారు. ఇంకా మా షెన్ను అయితేనండి మేము మందనంతా కూడా పట్టేసేంత వరకు కూడా వాడు ఆడుకుంటానే ఉంటాడు. మా చిన్నోడు మా శశి నరసింహ మాత్రం మేము వెళ్ళే లోపల ఇక పడుకొని నిద్రపోతాడండి మా అత్తయ్య వల్లనే. ఈ వీడియో తీసింది కూడా మేము ఒక చేనికి మందు పట్టినాక తీసామన్నమాట. ఇంకా ఇవ్వండి ఈ 3 చేలు అనమాట. మా వారైతే మాత్రం ఇంకా ముందంతా కూడా ఈ విధంగా అయితే పట్టేశారండి. ఇంకా ముందదంతా కూడా పట్టేసినాక కూడా మళ్ళీ చివరిలో కూడా మళ్ళీ ఇంకొకసారి ఇంజిన్ అది వదిలి డ్రమ్ నిండా కూడా వాటర్ అనేది పట్టామండి. ఎందుకంటే ఇంకా ఈ చేనుకి మందు పట్టినాక ఇంజిన్ కూడా తీసుకెళ్ళి వేరే చేలో పెట్టాలంట. అందుకని ఇంకా ఇంజిన్ కూడా ఒకేసారి డ్రమ్ నిండా కూడా వాటర్ అనేది పట్టారండి. ఇది కూడా చూడండి, ఇట్లా ఇంజిన్ అయితే వదిలారు మా వారు. ఇక చివరిలో ఇది ఇంకా చేతులు అవి కడుక్కొని మాకు కాసేపు మా వారు వాటర్ అవి కూడా తాగుతారనమాట. ఇంకా అలా డ్రమ్ అనేది నిండిపోగానే మళ్ళీ ఇంజిన్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఇక మేము ఇవన్నీ కూడా తీసుకొని మా పిల్లల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఆఫ్ చేసి బిర్యానీ అలాగే పన్నీర్ కర్రీ. షను మనం బిర్యానీ ఎక్కడ తెచ్చుకున్నాం? అతిథిలో. శశులు ఏం చేస్తున్నావు? బిర్యానీ తింటున్నావా? మేము వచ్చేసి నందివేలులోనే అతిథిలో తెచ్చుకున్నాం అన్నమాట. పన్నీర్ కర్రీ, బిర్యానీ, అలాగే సాంబారు, ఇంకా ఫ్రీగా ఇస్తారు కదా పెరుగు చట్నీ, అలాగే గోంగూర అన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా మా సైడ్ కనుక వస్తే అతిథిలో అయితే బిర్యానీ టేస్ట్ చేయండి. ఇక్కడ బిర్యానీ అయితే బాగుంటుంది. బిర్యానీ తినకుండా ఆనియన్స్ కట్ చేస్తున్నాడు, అది చాకుతో కాదు స్పూన్తో. ఇంకా మా పిల్లలిద్దరైతే బిర్యానీ తిని పడుకున్నారనమాట మధ్యాహ్నం కొంచెం సేపు. ఇంకా వాళ్ళు పడుకున్నాక సరే వెన్నపూస చేద్దాం, నెయ్యి చేద్దాంలా అని ఇంకా పాల మీద మేకడదంతా కూడా తీసుకొచ్చానమాట. ఫ్రిడ్జ్లో నేను ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ పాల మీద మేకడి అలాగే పెరుగు మేకడి తీసి స్టోర్ చేసుకుంటాను. అలా స్టోర్ చేసుకొని పెట్టుకున్న పాల మీద మేకడను పెరుగు మీద మేకడతో వెన్నపూస చేసి నెయ్యి అనేది చేస్తానన్నమాట ఇంట్లోనే. ఇంకా నేనైతే ఈసారి ఓన్లీ పాల మీద మేకడతోనే వెన్నపూస అనేది చేస్తున్నానండి. ఇక ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పాల మీద మేకడి ఆరు పెరుగు మీద మేకడి వేసుకోవాలి. నేనైతే జ్యూస్ జార్ తీసుకున్నానండి. అది ఎందుకంటే మనం వెన్నపూస వేస్తాం కదండి, ఆ వెన్నపూస అనేది క్లారిటీగా కనిపిస్తుంది వెన్నపూస అవనగానే మిక్సీలో. అది జ్యూస్ జార్ అయితే దాన్ని బట్టి. ఇంకా ఈ విధంగా అయితే పాల మీద మేకడిదంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకున్నాక వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ మేకడికి కొంచెం వాటర్ అనేది ఎక్కువగా వేసుకుంటేనే మంచిది,
ఎందుకంటే మనకి వెన్నపూస అనేది తొందరగా అవుతుంది అనమాట, వాటర్ అనేది ఎక్కువగా ఉంటే. మనకి జ్యూస్ చార్లో వెన్నపూస అయిపోయిన వెంటనే వెన్నపూస అంతా కూడా పైన, అలాగే వాటర్ లిక్విడ్ అంతా కూడా కింద అనేది కనిపిస్తుంది అన్నమాట మనకి. ఇంకా ఇదిగోండి, ఇంకా ఈ విధంగా అయితే మనకి వెన్నపూస అనేది కనిపిస్తుంది అనమాట. ఇంకా వెన్నపూస అనేది అయిపోయిన వెంటనే మనం మిక్సీ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే మనం ఈ విధంగా మిక్సీ అనేది పట్టేసుకున్నాక వెన్నపూస అనేది కానీ ఒక బౌల్ తీసుకోవాలన్నమాట. ఒక బౌల్లోకి కూలింగ్ వాటర్ ఆర్ డ్రింకింగ్ వాటర్ ఏదైనా ఒక వాటర్ తీసుకొని, మనం నార్మల్ వాటర్ కనుక తీసుకున్నట్టయితే కనుక ఐస్ క్యూబ్స్ అనేవి వేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ మామూలు డ్రింకింగ్ వాటర్ తీసుకున్నాను కాబట్టి ఐస్ క్యూబ్స్ అనేవి ఇంకా ఈ విధంగా అయితే ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ అయిపోయినాక వాటర్కి మనం ముందుగా తీసి పెట్టుకున్న వెన్నపూస అనేది దానిలో వేసుకోవాలన్నమాట. వెన్నపూసని వాష్ చేయడానికే కాదు ఈ కూలింగ్ వాటర్ అనేది. ఇంకొకసారి ఏమైందంటే వెన్నపూస వేసినాక కూడా మనం మిక్సీ అనేది అంటే ఓవర్ మిక్సీ అనేది వేసామంటే ఇప్పుడు వెన్నపూసను లిక్విడ్ సపరేట్ అయిపోతాయి కదా. అలా కాకుండా మనం ఓవర్ మిక్సీ వేసామనుకున్నా మళ్ళీ వెన్నపూస అనేది లిక్విడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే పేరుకుపోయినట్లు అయిపోద్ది. ఇంకా దానివల్ల ఏమైందంటే మనం వెన్నపూసని లిక్విడ్లో నుంచి తీయలేమన్నమాట, సపరేట్ చేయలేము. ఇంకా అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకొకసారి వెన్నపూసని చేద్దాంలే అనుకుంటారు. దానికన్నా ఏంటంటే ఇంకా ఈ విధంగా అయితే కూలింగ్ వాటర్లో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వెన్నపూసగానే లిక్విడ్గా సపరేట్ అవుతాయి అన్నమాట. ఈసారి ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి ఈ ట్రిప్ అనేది. అలా అయినప్పుడు ఇలా కూలింగ్ వాటర్ అనేది మనకి వెన్నపూసని అలాగే లిక్విడ్ని సపరేట్ చేస్తుంది అనమాట. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి. నేనైతే మామూలుగానే వచ్చింది నాకు వెన్నపూస అయితే. ఇంకా వెన్నపూస అనేది అంతా కూడా ఇలా కూలింగ్ వాటర్లో అనేది వేసుకున్నాను. ఇంక ఇలా కూలింగ్ వాటర్లో వేసుకొని వెన్నపూస అనేదాన్ని వాష్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ పాటు వీడియోలో చూపించిన విధంగా వాష్ అనేది చేసుకోవాలి వెన్నపూస అంతా చూడండి అలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట కూలింగ్ వాటర్ వల్ల. ఇంకా ఈ విధంగా అయితే వాష్ అనేది చేసేసుకున్నాక దాని మీద అయితే ఒక ప్లేట్ అనేది పెట్టుకోవాలన్నమాట. అలా ప్లేట్ అనేది పెట్టుకున్నాక ఒక 10 or 15 మినిట్స్ పాటు అలానే వదిలేయాలి. ఇంకా ఆ తర్వాత వాటర్ అనేది వంపేసేసి ఇంకా వెన్నపూసని స్టవ్ ఆన్ చేసుకొని వెన్నపూసని పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇలా ఈ విధంగా అయితే వెన్నపూస చేయడం నెయ్యి చేయడం నాకైతే మ్యారేజ్ అవ్వకముందు రావండి. మ్యారేజ్ అయినాక కూడా నేనేం వెంటనే నేర్చుకోలేదు, మా పిల్లలు పుట్టినాకే నేర్చుకున్నాను. ఇదంతా కూడా నాకు మా అక్క నేర్పించింది. మా అక్క అంటే మా సొంత అక్కేనండి నాకు వెన్నపూస చేయడం నేర్పించింది, నెయ్యి వెన్నపూస చేయడం. ఇంకా ఇదంతా కూడా నాకు మా అక్కే నేర్పించిందండి. పాల మీద వెన్నపూస ఎలా చేయాలని ముందుగానే మనం ఒక 10 days 1 week ముందు నుంచే పాల మీద మేగని పెరుగు మీద మేగని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అలా స్టోర్ చేసుకున్న పాల మీద మేగడ పెరుగు మీద మేగడుతూ మనం మిక్సీ అనేది వేసుకోవాలి. ఇలా మిక్సీ అనేది వేసుకుంటే వెన్నపూస వస్తుంది అవన్నీ చెప్పింది. కాకపోతే నాకేంటంటే స్టార్టింగ్లో వెన్నపూస వచ్చేది కాదు. స్టార్టింగ్లో ఏమైందంటే నేను మిక్సీ అనేది ఓవర్గా వేయటము లేకపోతే వెన్నపూస రాకముందే మిక్సీ ఆఫ్ చేయడమో ఏదో చేసేదాన్ని. దానివల్ల నాకు వెన్నపూస అనేది వచ్చేది కాదనమాట. అప్పుడు మా అక్క చెప్పేదనమాట, నువ్వు వేసిన మిక్సీ జార్ని తీసుకెళ్ళి డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మిక్సీ వేయి 1 minute నీకు వెన్నపూస అయితే వచ్చేసేదని. నేను కూడా అలానే చేసేదాన్ని స్టార్టింగ్లో. ఇంకా తర్వాత చేస్తూ ఉండే కొద్దీ నాకు వెన్నపూస అయితే వచ్చేసింది అనమాట. ఇంకా వెన్నపూస ఇంకా తర్వాత నెయ్యి కాచేటప్పుడు కూడా నెయ్యిలో మనం కరివేపాకు వేసుకొని కాస్తే చాలా మంచిదంటండి. ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ మంచిగా వస్తుందంట. అది కూడా నాకు మా అక్కే చెప్పింది. నేను కూడా అలానే కరివేపాకు అలా వేసి చేసేదాన్ని. ఇక తర్వాత నెయ్యి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాయాలంట. ఎందుకంటే నెయ్యికి మాడిపోయే స్వభావం ఎక్కువ ఉంటుందంట. అలాగే నల్లగా అయిపోయేది. కాబట్టి మనం నెయ్యి అనేది ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాయాలంట. ఇంకా నెయ్యి అనేది అంతా కూడా ఇంకా ఈ విధంగా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు కూడా కాయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా నాకైతే మా అక్కాయే చెప్పింది. మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి మేము సండే కొంచెం షాపింగ్ అయితే చేసామండి. ఇంక ఇది వచ్చేసి మా షెన్నుది రెడ్ కలర్ టీషర్ట్. మా షెన్నుకి అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందంట స్కూల్లో. వాళ్ళు రెడ్ కలర్ షర్ట్ అని బ్లూ కలర్ జీన్స్ తెచ్చుకోమన్నారు. మా వాడికి రెడ్ కలర్ షర్ట్ అయితే దొరకలేదండి. సో అందుకని రెడ్ కలర్ టీషర్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా ఆ టీషర్ట్ కూడా వచ్చేసి మేము ఎప్పుడు తీసుకునే చోట ఏమన్నానే తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు చూపించే నైట్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఇల్లమ్మట వస్తారు ఒక అంకుల్ అనేవాళ్ళు. ఇంకా వాళ్ళ దగ్గర తీసుకున్నాము. ఇంకా ఆ అంకుల్ దగ్గరే మా షెన్నోకను శశికి నైట్ డ్రెస్సులు అయితే తీసేసుకున్నామండి.
ఇంకా అంకుల్ అయితే ఇప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వస్తారనమాట బట్టలు అవన్నీ తీసుకొని. ఇంక ఇదైతే మా శశి నరసింహది, ఇది కూడా మా శశి నరసింహదే. శశిగాడికి 2 తీసుకున్నాం, అలాగే షన్నుకి అయితే ఒక డ్రెస్ అయితే నైట్ డ్రెస్ తీసుకున్నామండి. అలాగే రెడ్ కలర్ టీషర్ట్ ఏమో డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసమని తీసుకున్నాం. ఇలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా ఒక శారీ అయితే తీసుకున్నాను అనమాట. ఈ శారీ వచ్చేసి నారాయణ పట్టు శారీ. ఈ శారీ ఏమో కోలాటానికని తీసుకున్నాను అనమాట. నేను రీసెంట్గా అయితే కోలాటం అనేది నేర్చుకున్నాను అనమాట. అయితే ఈసారి కోలాటానికి నారాయణ పట్టు శారీస్ కట్టుకుందామన్నారు అందరు కూడా. ఇక నేనైతే నారాయణ పట్టు శారీ తీసుకున్నాను. మా ఊర్లో అయితే అందరికీ ఆల్మోస్ట్ నారాయణ పట్టు శారీ అందరికీ ఉంది. అందరు కూడా 1 ఇయర్ బ్యాకే వచ్చింది కదా నారాయణ పట్టు శారీస్, అప్పుడే తీసుకున్నారు. నేను మాత్రం అప్పుడు తీసుకోమంటే శారీ ముడతొచ్చింది అది అని చెప్పేసి శారీ అయితే తీసుకోలేదనమాట. కానీ ఇప్పుడు కోలాటానికి కదా ఖచ్చితంగా తీసుకోవాలని అయితే తీసుకున్నాను నారాయణ పట్టు శారీ. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక బ్లౌజ్ వచ్చేసరికి ఏమో ఇలా మెరూన్ కలరే వచ్చిందనమాట. దానికి శారీలో ఉన్న గ్రీన్ కలర్తో అటాచ్ చేయించి స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నా. ఎలా ఉంటుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే ఇక టెంపుల్కి అనేది వెళ్ళామండి. టెంపుల్ కూడా ఎక్కడో కాదు, మా ఊర్లోనే టెంపుల్కి. మాఘ పౌర్ణమి అండి ఆ రోజు. సో అందుకని తిరుపతి తల్లి అమ్మవారికి గోపయ్య స్వామివారికి కళ్యాణం జరిగింది కదా, సో అందుకని అయితే టెంపుల్కి అయితే వెళ్ళాం. కానీ కళ్యాణం అదైతే చూడలేదండి, మా పిల్లలతో కళ్యాణం చూడటం కుదరలేదు. ఇంకా భోజనం అది చేసి వచ్చామన్నమాట. కానీ అప్పటికే టైం ఇంటికి వచ్చేటప్పటికి 10 అలా అయింది. మేము వచ్చేసరికి గుడి దగ్గర కూడా చాలా రష్గా ఉందండి, కాబట్టి మాకు కొంచెం లేట్ అయిందనమాట. భోజనానికి కూడా వెళ్దామంటే చాలామంది ఉన్నారు. ఇంకా భోజనాలకు కూడా అయితే క్యూ అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఇంకా దానివల్ల అయితే మాకు ఇంటికి వెళ్ళేటప్పటికి కొంచెం టైం అయితే ఎక్కువగానే అయింది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి కళ్యాణం జరుగుతుందండి. అమ్మవారికి డెకరేషన్ అది కూడా చాలా బాగా చేశారండి. మనం పెళ్ళిళ్ళకి కూడా ఎలా అయితే డెకరేషన్ చేసుకుంటామో మరి అమ్మవారిది గోపయ్య స్వామి వారిది కూడా కళ్యాణం అంటే పెళ్ళే కదండి, కాబట్టి డెకరేషన్ అది కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా స్టేజ్ మీద వాళ్ళు వచ్చేసేమో అంటే కళ్యాణం చేయిస్తారు కదా, అట్లా వాళ్ళందరూ కూర్చున్నారు, పంతులు గారు వాళ్ళంతా. ఇక్కడ వీళ్ళందరూ కూడా కళ్యాణం చూస్తున్నారు. కొంతమంది అయితే భోజనం అవి కూడా తెచ్చుకొని కళ్యాణం చూస్తాము. ఇక భోజనం అది చేస్తూ అందరూ కూడా కళ్యాణం అయితే చూస్తున్నారు కొంతమంది. ఇంకా ఇప్పుడైతే జనం చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు నేను వచ్చినప్పుడైతే అసలు ఇదంతా కూడా చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంత కొంచెం కూడా ఖాళీ లేదు. మనిషికి అంతా కూడా ఫుల్గా జనం ఉన్నారనమాట. టెంపుల్కి అమ్మవారి దగ్గరికి వెళ్ళటానికి కూడా అందరినీ కూడా సైడ్ ఇవ్వరా అని చెప్పుకుంటూ వెళ్ళానమాట, అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కూడా. ఇంకా నేను దర్శనం అయిపోయినాక భోజనం అదంతా అయిపోయినాక కూడా ఇంకొంచెం ఇంత నైట్ 10కి అలా ఫ్రీగా ఉందన్నమాట కొంచెం. ఇంకా ఆ టైంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ దాకా వచ్చినాక మా పిల్లల బొమ్మలు కొనకపోతే ఊరుకుంటారా, కాబట్టి మా పిల్లలకైతేనేమో బెలూన్స్ అను అలాగే క్రేన్లు తీసుకున్నాం అనమాట. ఇద్దరికి కూడా మళ్ళీ సేమే అంటే సేమ్ కలర్ బెలూన్స్ సేమ్ కలర్ క్రేన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా బెలూన్స్ అయితే ఇక్కడే అయిపోయినాయండి, పగల కొట్టేశాడు మా చిన్నోడు. ఇంకా మా పిల్లలకైతే ఎన్ని బొమ్మలు ఉన్నా సరే క్రేను లారీ ఇంకా వెంటనే ఇష్టం అండి. మనం 2 కొనిపెట్టకపోయినా సరే ఒకటైనా కొనిపెట్టాలి, క్రేన్ అయినా సరే కొనిపెట్టాలి. ఇంకా వాటితోనే ఆడుకుంటారు. లోడ్ అంటారు, అన్లోడ్ అంటారు. క్రేన్తో లోడ్ వేస్తారు లారీకి, దాన్ని అన్లోడ్ చేస్తారు, మళ్ళీ లోడ్. ఇంక ఏ ఆటలు ఆడతాం, అలా ఆడుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఏమో మెహందీ పెడతారు కదా, అదైతే పెట్టించుకున్నాను అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో పెట్టించుకున్నా, మళ్ళీ ఇప్పుడు పెట్టించుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేమీ అంతేం బాగోలేదులే, కానీ మనం చిన్నప్పుడు ఎప్పుడో పెట్టించుకున్నాం, మళ్ళీ ఇప్పుడు పెట్టించుకున్నాం అని అదొక ఆనందంతో తప్ప పెట్టించుకున్నా అంతకు మించి ఏం లేదు. ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. ఇదొక్క వీడియోలోని ఎన్నిసార్లు చెప్పాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. దీనికోసమైనా నన్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, స్టే ట్యూన్.